welcome to Light of Math. This is Samudra. We are going to deal with logarithms. Okay, ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏవైతే మనం ఫార్ములాస్ డెరైవ్ చేసుకున్నామో ఈ 5 ఫార్ములాస్ కూడా మనకి ఈ ఎగ్జాంపుల్స్ లో యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్, ఇది కాదు 5. Find the value of log 125 base 5. ఇక్కడ మనకి ఒక లాగరిథమిక్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాం. సో మనం ఫస్ట్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే మనకి ఏమి ఇచ్చాడో అది ఫస్ట్ రాసుకోవాలి. ఆల్వేస్ గివెన్ log 125 base 5. మనం దీన్ని ఇలా రీడ్ చేయాలి. రీడ్ చేసేటప్పుడు కూడా log 5 125 అని మనం చదువుకోవడం. log 125 to the base 5. base 5కి 125 log అనమాట. ఓకే, ఇప్పుడు దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను సేమ్ వాల్యూ తీసుకుంటున్నాను. log 125 base 5. ఇప్పుడు నాకు బేస్ 5 ఇక్కడ ఉంది కదా, మనకి థర్డ్ టైం రావాలి అని అంటే మనకి ఫార్ములాస్ తెలుసు కదా. ఇక్కడ చూడండి, log a బేస్ a, బేసెస్ రెండు ఈక్వల్గా ఉంటే మనకి ఆ వాల్యూ 1 అవుతుంది. కాబట్టి నాకు బేస్లో 5 ఉంది కాబట్టి నేను ఇక్కడున్న వాల్యూని కూడా 5లోకి విత్ ద రిలేషన్ ఆఫ్ 5లోకి రాయడానికి ట్రై చేయాలి. సో ఈ 125ని నేను 5 టర్మ్స్ అంటే we can express the prime factors. Sometimes ఏమడుగుతారంటే మీకు 2 marks లో ఎక్స్ప్రెస్ ద నంబర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఈ నంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎలా రాసుకోవాలి అనేది అర్థమవుతుంది. సో 125 తీసుకొని మనము జనరల్గా ఇవి మనకి గుర్తుండాలి. సింపుల్గా 125 అంటే 5 క్యూబ్ రాసుకోవచ్చు అనేది కొంచెం మనకి మ్యాథ్స్లో ఐడియా ఉంటే, మల్టిప్లికేషన్ టేబుల్స్ అవి మనకి పర్ఫెక్ట్గా వస్తే అది వెరీ ఈజీ. బట్ ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ దట్, యూ షుడ్ రీడ్ ద మల్టిప్లికేషన్ టేబుల్స్ అండ్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనకి ఇది 125ని 5 క్యూబ్ రాసుకోవచ్చు అని ఈజీగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ నీకు తెలియలేదు అంటే అప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ట్రై చేయాలి. చూడండి, ఇప్పుడు దీంట్లో లాస్ట్ డిజిట్ ఏముంది, 5 ఉంది. 5 ఉన్నప్పుడు 2 అనేది డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. ఇది మనకి డివిజిబిలిటీ రూల్స్ లో ఉంటుంది. డివిజిబిలిటీ రూల్స్ కూడా మనకు తెలియాలి. లాస్ట్ నెంబర్ని మనం 0 కానీ 2 కానీ ఉన్నప్పుడు వీ క్యాన్ డివైడ్ విత్ 2. సో ఇక్కడ నాకు 5 ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను దాన్ని 2తో డివైడ్ చేయలేను. ఒకవేళ తర్వాత 2తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి నేను ఏం చేయాలంటే 3కి వెళ్ళాలి. 3 కూడా డివైడ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ 3 ఉన్నప్పుడు 3తో డివైడ్ చేస్తున్నప్పుడు లాస్ట్ డిజిట్లో 5 ఉంటే 3తో మనం డివైడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. 3తో ఒకసారి ట్రై చేద్దాం. ఒకసారి 3తో తీసుకుంటే 3 4s are 12. 4 times 12లో క్యాన్సిల్ అయింది. బట్ 5లో 3 డివైడ్ అవ్వదు కాబట్టి 3 మనకి రాదు. సో నెక్స్ట్ మనం 4కి వెళ్తాం. 4 అనేది అవ్వదు. సో లాస్ట్లో 5 డిజిట్ 5 ఉంది కాబట్టి ఇక్కడ నేను కంపల్సరీ 5కి వెళ్ళాలి. సో 5కి వెళ్ళినప్పుడు చూడండి, 2 డిజిట్స్లో 5 అనేది హౌ మెనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే హౌ మెనీ టైమ్స్ డివైడ్ చేస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు 5 అనేది ఇక్కడ 12లో 2 టైమ్స్, 2 5s are 10. నాకు 2 టైమ్స్ డివైడ్ చేసిన కాబట్టి నేను 2 ఇక్కడ వేసుకుంటాను. ఇక్కడ 12 ఉంది బట్ ఇట్ డివైడ్స్ 2 టైమ్స్. బట్ ఇక్కడ మనకి క్యారీ ఎంత ఉండిపోయింది, 10 వచ్చింది. 2 5s are 10, క్యారీ వచ్చి 2 వచ్చింది. సో ఆ క్యారీని మనము కన్సిడర్ చేసుకోవాలి. 2 అండ్ 5 25. సో 25లో మళ్ళీ ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది అనేది చూడాలి. ఇక్కడ క్యారీ నాకు 2 వచ్చింది, ఈ 5 కలుపుకుంటే 25. ఈ 25లో హౌ మెనీ టైమ్స్, 5 5s are 25. సో ఇక్కడ మనకి 5 వచ్చింది, డైరెక్ట్గా అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ 25లో మనకి మళ్ళీ 5 డివైడ్ అవుతుంది కదా, ఈజీగా 5 తీసేసుకోవచ్చు. 5 5s are 25. సో మొత్తం 5s వచ్చేసినాయి. మళ్ళీ దీంట్లో ఇంకా ఏమైనా నంబర్ డివైడ్ అవుతుందో చూడాలి.
ఇఫ్ ఇట్ ఈస్ 6 అనుకోండి, 2 డివైడ్ అవుతుంది, 3 టైమ్స్ వేస్తాం. ఇది 5 కాబట్టి 5లో మళ్ళీ ఇంకా 5 అయిపోతుంది. సో 5 1 టైం. సో ఇక్కడ వరకు 1 వచ్చే వరకు మనం చేస్తాం. సో నాకు ఇప్పుడు 125 ఈక్వల్ టు, నేను ఎలా రాసుకోవచ్చు దీన్ని? 125 అంటే 5 × 5 × 5. నేను ఇలాగే ఎక్స్ప్రెస్ చేయాలి. 5 అనేది 3 టైమ్స్ వచ్చింది. సో దీన్ని నేను ఇక్కడ ఎట్లా రాసుకోవచ్చు? 5 పవర్ 3. అది ఎలా ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 5 పవర్ 1, 5 పవర్ 1, 5 పవర్ 1. బేసెస్ ఈక్వల్ ఉంటే పవర్స్ షుడ్ బి యాడెడ్. సో 1 + 1 + 1 3. సో నేను 125ని 5 క్యూబ్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ అదే చేస్తున్నా. ఇది మీరు రఫ్ వర్క్ చేసుకోవాలి. ఈ సమ్లో ఇంక్లూడ్ చేయకూడదు. లాగ్ 125 అంటే నేను ఇప్పుడు 5 క్యూబ్ రాయొచ్చు కదా. 5 క్యూబ్ బేస్లో ఏముంది? నాకు 5 ఉంది. సో 5 వేసుకునే యాస్టీస్. సో ఇప్పుడు చూడండి, ఇది మనకి ఏదన్నా ఫార్ములాకి మ్యాచ్ అవుతుందా అని. ఇక్కడ చూసినట్లయితే ఈ లాస్ట్ ఫార్ములాతో మ్యాచ్ అవుతుంది. చూడండి, log x పవర్ n బేస్ a, log x పవర్ n బేస్ a. ఇలా ఉన్నప్పుడు ఏంటి? ఈ n అనేది ముందుకు వచ్చేస్తుంది. సో మనం దీన్ని ఈ n ప్లేస్లో 3 ఉంది. సో 3 అనేది దీని ముందుకు వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే ఈ 3ని ముందుకి తీసుకొచ్చేస్తాం. 3 log 3 ఒక్కటే ముందుకు వచ్చింది, ఎక్స్ యాస్టీస్గా ఉంది. సో ఇది 5, మన బేస్లో ఉన్న 5 యాస్టీస్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేశాను? ఈ స్టెప్ రావడానికి ఈ ఫార్ములా యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ సిన్స్ అని చెప్పి మనం ఏదైతే ఫార్ములా యూజ్ చేసామో, ఇక్కడ ప్లేస్ లేదు, నేను ఇక్కడ రాస్తున్నా. ఏదైతే ఫార్ములా యూజ్ చేసామో ఆ ఫార్ములాని మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. log x పవర్ n బేస్ a ఈక్వల్ టు n log x బేస్ a. ఈ ఫార్ములాని మనము యూజ్ చేస్తాము సిన్స్ అని రాసి. అప్పుడు చూసిన వాళ్ళకి ఏమైంది? ఈ స్టెప్ ఎలా వేసాము అంటే 3 పైన ఉంది కదా, ఇప్పుడు కిందకెందుకు వచ్చింది అని క్వశ్చన్ చేసే వాళ్ళకి ఇది ఇట్లా ఉంది నాకు ఫార్ములా. log x పవర్ n ఉన్నప్పుడు n log x అని రాసుకున్నాను అని మనం వాళ్ళకి చెప్తున్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది మళ్ళీ ఇంకొక ఫార్ములాతో మ్యాచ్ అవుతుంది. ఏ ఫార్ములాతో మ్యాచ్ అవుతుందో చూసుకోండి. log a బేస్ a. log a బేస్ a ఉంటే 1. సో ఇక్కడ ఏ ప్లేస్లో నాకు 5 ఉంది, అక్కడ ఎంత ఉన్నా 2 ఉన్నా అంతే. log 2 బేస్ 2 1 అవుతుంది. సో 3 ఇంటూ, ఇక్కడ ఇంటూ అనేది ఇక్కడ ఇట్లా ఉంది అంటే ఏమీ లేదు అంటే ఇంటూ ఉందని అర్థం. సో 3 × 1 నేను తెలియడం కోసం బ్రాకెట్ రాసుకుంటున్నాను. సో 3 1s are 3. సో ఇక్కడ కూడా ఇక్కడ 1 రాయడానికి రీజన్ ఉంది కదా, మనం 1 ఎందుకు రాసాము అని ఎవరికైనా తెలియాలి కదా చూసిన వాళ్ళకి. సో ఇక్కడ కూడా సిన్స్ పెట్టి ఏ ఫార్ములా మనం వాడామో ఆ ఫార్ములా రాయాలి. ఏ ఫార్ములా వాడాము మనం? log a బేస్ a ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా యూజ్ చేసి. ఓకే, ఇప్పుడుతో మనకి ఈ వాల్యూ వచ్చేసింది. ఈ సైడ్ మనకి ఏముంది? log 125 బేస్ 5. therefore ఇది మీరు ఇట్లా బాక్స్ చేసుకోవచ్చు, లేదంటే therefore అని పెట్టి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ అన్ని చోట్ల ఇది రాయాల్సిన అవసరం ఏం లేదు, చివరిలో మెన్షన్ చేస్తే సరిపోతుంది. మనకు అడిగింది అది కదా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 125 బేస్ 5. ఓకే, సో మనం ఇంకోటి నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ సమ్ చూసినప్పుడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 128 బేస్ √2 ఇది ఇచ్చాడు. సో మనం సేమ్ యాజ్ సొల్యూషన్ తీసుకోవాలి. ఏదైతే మనం చేద్దాం అనుకుంటున్నామో దాన్ని రాసుకోవాలి. గివెన్ అని, గివెన్ log 128 √2, log 128 బేస్ √2. ఇప్పుడు ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను ఇది మళ్ళీ అగైన్ తీసుకుంటున్నా. log 128 బేస్ √2. ఇప్పుడు 128ని 2తో రిలేటెడ్గా మనం రాసుకోగలగాలి. అంటే దీన్ని 2 పవర్స్లో రాసుకోవాలి. 2 పవర్స్లో ఎలాగ రాసుకుంటాం ఒకసారి ట్రై చేద్దాం. మనము ఏ నెంబర్నైనా సరే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడానికి మనకు తెలుసు కదా మెథడ్. 128 2తో తీసుకోండి,
ఎందుకంటే లాస్ట్ డిజిట్ 8 ఉంది కాబట్టి 2 అనేది డివిజిబుల్ అవుతుంది. ఈ 12లో 2 ఎన్నిసార్లు డివిజిబుల్ అవుతుంది? 6 times, 8లో 4 times, అగైన్ మళ్ళీ 2 డివిజిబుల్ అవుతుంది. 6లో 3 times, 4లో 2 times, అగైన్ మళ్ళీ 2 డివిజిబుల్ అవుతుంది. 32లో 3లో 1 times, ఇంకా ఇక్కడ 1 క్యారీ ఉంది, 1 and 2 కలిపితే 12 అవుతుంది. సో ఇక్కడ 1 time అయింది. 12లో 6 times, మళ్ళీ 2, ఇక్కడ 16 8 2s are 16 కాబట్టి 8 times, మళ్ళీ 2 4 times, 2 times, అగైన్ ఇంకా లాస్ట్కి 2నే కాబట్టి మళ్ళీ 2 వేసుకుని 1 వేసుకోవచ్చు. 1 వచ్చే వరకు మనం ఇది ఈ ప్రాసెస్ చేస్తాం. ఇప్పుడు 128 అంటే ఎన్ని 2s వచ్చినాయో కౌంట్ చేసుకో. 1 2 3 4 5 6 7. అంటే దీన్ని నేను 128ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కదా, 2 అనేది ప్రైమ్ నెంబర్. సో 128కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాను అనమాట. సో 128 ఈక్వల్ టు 2 into 2 into 2 into 2 into 2. How many times? 1 2 3 4 5 6 and 7. 7 times 2 వచ్చింది. దీన్ని మనము ఎట్లా రాస్తున్నామంటే 2 power 7 అని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఓకే, 2 అనేది 7 times ఉంది. 128 అన్నా 2 7 times అన్నా ఒకటే. సో నేను 2 ఈ 128 ప్లేస్లో నేను ఇక్కడ ఏం రాసుకుంటున్నానంటే log 128ని 2 power 7 అని రాశాను. అట్లాగే ఇక్కడ నాకు √2 ఉంది కదా, √2 రాశాను. ఇప్పుడు √2ని నేను 2గా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఈ 2నే నేను రూట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ 2ని √2 లాగా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, √4 అంటే దాని ఆన్సర్ ఏంటి? √4కి రూట్ అనేది 2 వస్తుంది, రైట్? అట్లాగే నేను 2 ఉందనుకోండి, 2ని √2 into √2 అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఈ రూట్ అనేది మనము స్క్వేర్ రూట్ అని అంటాం. ఏమీ మనకి మెన్షన్ చేయకపోతే ఈ రూట్ ఆల్వేస్ స్క్వేర్ రూట్. ఇలా ఉంది, ఇది ఏమీ లేదు కాబట్టి రూట్లో 2 ఉన్నట్టు. మనం ఎక్స్ప్లిసిట్గా దీన్ని మెన్షన్ చేయం, స్క్వేర్ రూట్ అని చదువుతాం, లేదా నార్మల్గా రూట్ అని చదువుతాం. అదే ఇందులో క్యూబ్ ఉంది అనుకోండి, దీని వాల్యూ వేరే ఉంటుంది, ఇది క్యూబ్ రూట్ అన్నమాట. సో ఇక్కడ √2 అనే దాన్ని మనము ఇట్లా ఎక్స్ప్రెస్ చేసాం. చూడండి, √2 into √2. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమి లేనప్పుడు మనం దీన్ని 2 అని చెప్తున్నాం కదా. సో దీన్ని నేను రూట్ తీసేసి చెప్పాలి అని అంటే √2 ఈక్వల్ టు 2 power 1/2. అంటే ఒక నంబర్కి పవర్లో 1 ఉంటే అది దానికి ఈక్వల్ అవుతుంది. ఒక నంబర్కి పవర్లో 0 ఉంటే అది 1కి ఈక్వల్ అవుతుంది. ఇందాక మనం చూసాం. అట్లాగే ఇప్పుడు ఈ 2 power 1/2 ఉంది అంటే 1 కంటే తక్కువ ఉంది, 0 కంటే ఎక్కువ ఉంది. సో 1/2 మీన్స్ ఏంటి? 0.5. ఇప్పుడు 2లో 0.5 times 2 ఉందన్నమాట. అంటే దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? 2లో హాఫ్ ఉన్నట్టు దాన్ని మనమే √2 అంటున్నాం అనమాట. అప్రాక్సిమేట్లీ హాఫ్ ఉంది కదా, 2ని √2 అంటున్నాం. సో 2ని నేను √2ని 2 power 1/2 అని ఎక్స్ప్రెస్ చేశాను. అట్లాగే √2 into √2 ఇంకొక √2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 power 1/2 కదా. ఇక్కడ రెండు బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి 2ని వేసుకుంటున్నాను. 1/2 plus 1/2. 1/2 plus 1/2 ఎంత అవుతుంది? 2 power 1 అంటే 2నే. సో √2 into √2ని మనం 2గా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 2ని నేను √2 into √2గా మారుస్తున్నా. సో √2 into √2 అనేది నాకు ఏమవుతుందంటే చూడండి, log √2 స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ పైన 7 ఉంది కదా, సో మళ్ళీ ఆ 7ని కూడా నేను రాసుకోవాలి. 7 నాకు బేస్లో √2 ఉంది. ఓకే, నేను ఈ 2ని √2 హోల్ స్క్వేర్ అని రాసుకున్నా. సో ఇప్పుడు ఏమైంది, నాకు ఎందుకు రాసుకోవాలి? బికాజ్ ఆఫ్ ఇక్కడ బేస్ √2 ఉంది కాబట్టి.
మనం కొన్ని ఫార్ములాస్ మనకు ఉన్నాయి. బేస్ ఈక్వల్ అయితే అది 1 అనే అవుతుంది, బేస్ అండ్ నంబర్ ఈక్వల్ అయితే. దానికోసం నేను దీన్ని √2లోకి మార్చుకోవడానికి ట్రై చేశాను. నాకు √2 × √2 అంటే 2, కాబట్టి ఈ 2 ప్లేస్లో నేను √2 × √2 రాశాను. √2 × √2 అంటే √2² కదా, √2² రాసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంటే x⁻m n అని ఉంది అనుకోండి. ఇందాక ఈ ఫార్ములా కూడా యూజ్ చేసాం మనం. సో x⁻m × n అవుతుంది. సో ఈ 2 and 7 మల్టిప్లై అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్లో log √2 2 × 7 14, ఇక్కడ √2 బేస్. ఇప్పుడు చూడండి ఇది ఒక ఫార్ములా లాగా ఉంది. log x⁻n n లా ఉంది. సో ఈ n అనే దాన్ని మనము log x⁻n బేస్ a అన్నప్పుడు n అనేది ముందుకు వచ్చేస్తుంది కదా. సో 14 అనేది ముందుకు వచ్చేసింది. log √2 బేస్ √2, ఈ √2 పవర్లో ఉన్న 14 అనేది ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ముందుకు తెచ్చేసాం. సో ఇక్కడ సిన్స్ అని చెప్పి ఈ ఫార్ములాని రాయాలి. ఆ ఫార్ములా ఏంటంటే log x⁻n బేస్ a = n log x బేస్ a. ఇది ఫార్ములా. ఈ స్టెప్ ఎలా వచ్చింది అనేది మనం చెప్పాలి. నెక్స్ట్ 14, ఇక్కడ ఇది ఇంటూ కదా, నేను డాట్ పెట్టుకుంటున్నా, లేదంటే బ్రాకెట్ పెట్టుకోవచ్చు. log √2 బేస్ √2, మనకి ఇంకో ఫార్ములా ఉంది కదా, log a బేస్ a. ఇక్కడ √2 అనేది ఏ కింద కన్సిడర్ చేయాలి. సో ఇది 1 అయిపోయింది. సో 14 × 1 14, మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 14 వచ్చింది. ఫైనల్గా దీన్ని మళ్ళీ ఇక్కడ ఒకసారి రాసేసుకొని therefore log 128 బేస్ √2 = 14. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. ఇది థర్డ్ వన్ చూద్దాం ఒకసారి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 256 √2. ఇందాక మనం చూసినప్పుడు దేనికి చూసాము? log 128 √2 చూసాం బేస్కి. సో నీకు ఇక్కడ 256 తీసుకోవాలి. సో 256కి నువ్వు మళ్ళీ 2తో చేసినప్పుడు ఇదే వస్తుంది. ఒక 2 అనేది పెరిగిపోయింది అనమాట. 256 అంటే దీనికి డబుల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. 128 × 128 + 128, 2 8s are 16, 5 2 256 అంటే 256ని డివైడ్ చేసినప్పుడు 128 వచ్చింది. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. మనకి ఇక్కడ ఒక 2 అనేది పెరిగిపోయింది. సో ఇది 2⁸. సో మనకి ఇక్కడ 8 వచ్చింది. సో ఇందాక ఎట్లా అయితే మనం చేసామో అదే ప్రొసీజర్లో మనం చేస్తాం అనమాట. సో నేను 256ని 2⁸గా రాసుకుంటాను. సో సొల్యూషన్లో log 256 √2 = log 256 మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేసాం? 2⁸ గా రాసాం కదా, 2⁸ √2 బేస్. ఈ 2ని మళ్ళీ నేను 2² √2 హోల్² లాగా రాసుకుంటున్నాను. log √2 హోల్² ⁸ 8 బేస్ √2. మళ్ళీ ఈ 2 × 8 అనేది 16 అవుతుంది కదా, మల్టిప్లై అయిపోయి log √2 పవర్ 16 అనేది మనకు ఉంది. ఇక్కడ బేస్ అనేది √2. ఇప్పుడు మనము ఫార్ములాస్ చూసినట్లయితే log x⁻n అనేది ఉంది. సో 16 ముందుకు వచ్చేస్తుంది. log √2 బేస్ √2. సిన్స్ ఇక్కడ మనం ఫార్ములా రాయాలి, మనం ఈ ఫార్ములా యూజ్ చేసాం కాబట్టి. సో log x⁻n బేస్ a = n log x. చూడండి, ఇప్పుడు మీరు చూసినట్లయితే వెరీ సింపుల్గా ఉంది కదా. ఈ నంబర్స్ని మనం ఇట్లా ఎక్స్ప్రెస్ చేసుకోవడం అనేది తెలియాలి ఫస్ట్. ఇది తెలియట్లేదు అని అంటే ఇవి వెరీ స్మాల్ క్లాసెస్ లైక్ 7th 8th 9th ఆ క్లాసెస్ నుంచే ఉంటుంది మనకి. ఇవి కూడా మనకు రావట్లేదు అంటే మనం ఏ కండిషన్లోనో మనం తెలుసుకోవాలి.
ఈ ఫస్ట్ మల్టిప్లికేషన్ టేబుల్స్ రావాలి, ఇట్లా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడము, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడము, అలా వచ్చినప్పుడు మనకి ఈ థాట్స్ అనేవి వస్తాయి. ఈ థాట్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఫార్ములాస్ కూడా కొంచెం గుర్తున్నప్పుడు ఈజీగా మనము అది చేసేస్తాం అనమాట. సో ఇప్పుడు 16 ఇంటూ log √2 బేస్ √2 అంటే 1. ఇది ఏ ఫార్ములా నుంచి వచ్చింది? log a బేస్ ఈక్వల్ టు 1. సో ఫైనల్ వాల్యూ 16 ఇంటూ 1 16. నాకు లాస్ట్కి నేను ఏదైతే తీసుకున్నానో అది ఇక్కడ మెన్షన్ చేసుకుంటాను. ఓకే, ఇట్లా మనము ఈ ఫార్ములాస్ అన్నిటిని యూజ్ చేసి చాలా సమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఇంకొక సమ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి 4th వన్, డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ log 0.01 బేస్ 10. ఇక్కడ బేస్ అనేది మనకి 10 ఇచ్చాడు. సో సొల్యూషన్ తీసుకుంటాం మనం. డైరెక్ట్గా వాల్యూని తీసుకోండి, ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తామో ఆ వాల్యూని పెట్టి ఈక్వల్ టు అని రాయాలి. మనం జస్ట్ అది తీసేసుకొని ఏమి ఈక్వల్ టు అలా చేయకుండా గాల్లో మనం స్టెప్స్ అని రాసిస్తే అది మీనింగ్ఫుల్గా ఉండదు స్టేట్మెంట్ అనేది. సో ఎప్పుడు రాసిన మ్యాథమెటిక్స్ స్టేట్మెంట్స్ ఆల్వేస్ మీనింగ్ఫుల్గా ఉండేటట్టు మనం చూసుకోవాలి. సో log 0.01 బేస్ 10 ఈక్వల్ టు, ఇప్పుడు 0.01ని మనము ఇక్కడ 10 ఉంది కదా, 10లోకి వచ్చేటట్టుగా ఏమన్నా ట్రై చేయాలి. ఇప్పుడు 0.01ని నేను ఎట్లా రాసుకోవచ్చు? ఇప్పుడు సపోజ్ నేను ఇది డెసిమల్ ఫార్మేట్లో ఉంది, దాన్ని నేను ఫ్రాక్షనల్ ఫార్మేట్లోకి మార్చుకోవడానికి ట్రై చేయాలి. సో దాని ఫ్రాక్షన్ ఫార్మేట్లోకి ఎట్లా రాస్తాం? 0.01. ఇలా ఉన్నప్పుడు ఈ పాయింట్ని నేను ఇక్కడికి మూవ్ చేస్తే ఇది 1 అవుతుంది కదా, అంటే ముందు ఉన్న జీరోస్కి వాల్యూ ఉండదు కాబట్టి ఈ పాయింట్ ఐ వాంట్ టు మూవ్ టు దిస్ అంటే ఇలా. అప్పుడు ఏమవుతుంది? ఇది ఒకవేళ నేను ఈ పాయింట్ ఇక్కడికి మూవ్ చేస్తే ముందు 0 ఉంటుంది, ఈ ముందు 0 ఉంటుంది, ఈ 1 ఉంది, ఇక్కడ ఉన్న పాయింట్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టేశాను. పాయింట్ తర్వాత 0 ఉంటుంది ఆబ్వియస్లీ, అది మనం ఏమి రాయము ఎక్స్ప్లిసిట్గా. ఈ పాయింట్ ఇక్కడ పెట్టేశాను. అప్పుడు దీని వాల్యూ ఏమైంది చూసినట్లయితే ఈ జీరోస్ కూడా మనం రాయము, ఓన్లీ 1 అని ఉంటుంది. సో దీని వాల్యూ 1 అవుతుంది. సో నేను అట్లా నా ఇష్టం వచ్చినట్టుగా నేను దీన్ని చేయలేదు కదా. సో మనం ఎప్పుడైతే పాయింట్ని ఎన్ని డిజిట్స్ మనము మూవ్ చేయాలనుకుంటున్నామో అన్ని జీరోస్ 1 పక్కన డివైడ్లో పెట్టుకోవాలి, డివిజన్లో. సో ఇప్పుడు ఇది ఎట్లా మారిద్ది అంటే, నేను 1 పెట్టేసి 1 పక్కన జీరోస్, నేను ఎన్ని పాయింట్స్ని నేను మూవ్ చేస్తున్నానో, ఈ పాయింట్ని ఎన్ని డిజిట్స్ని మూవ్ చేయాలనుకుంటున్నానో అన్ని జీరోస్ ఇక్కడ వస్తాయి అన్నమాట. అప్పుడు ఇది 1/100గా అయిపోతుంది. సో ఇది ఫ్రాక్షన్. ఈ డెసిమల్ ఫార్మాట్ మనం ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. అంటే 1ని 100తో డివైడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకే, 0.01. ఆ డివిజన్ అంతా పర్ఫామ్ చేసుకుంటే మీకు 0.01 అనే వాల్యూ వచ్చింది. సో నేను ఈ 0.01 ప్లేస్లో 1/100 అని రాసుకుంటాం. సో 1/100ని కూడా నేను ఈ 100ని ఎలా రాయొచ్చు? 10 into 10 అని రాయొచ్చు కదా. సో నేను 10 into 10 అని రాసుకున్నా. దట్ ఈక్వల్ టు 1/10 into 10 అంటే సేమ్ బేస్ కదా, ఈ పవర్ 1. సో 10 square, 1 + 1 10 square, సేమ్ బేస్. సో ఇది కూడా నేను పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు న్యూమరేటర్లో నాకు 1 ఉంది, డినామినేటర్లో 10 square ఉంది. నేను ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని పైకి తీసుకెళ్ళాలి. దీన్ని పైకి తీసుకెళ్ళినప్పుడు నాకేమవుతుంది? ఇది మైనస్ అవుతుంది. ఇది మైనస్ ఎలా అవుతుంది అంటే, మనము 10⁻²తో రెండు వైపులా మల్టిప్లై చేస్తున్నాం అనమాట. దీన్ని 10⁻². రెండు వైపులా నేను మల్టిప్లై చేసేసాను కదా. రెండు వైపులా మీన్స్ అప్ అండ్ లో, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఓకే, ఇప్పుడు చూడండి 10⁻². 1 into 10 అంటే 10. అది 10⁻² అనేది అక్కడ ఉండిపోయింది. ఇక్కడ చూడండి బేసెస్ ఈక్వల్ కదా, సేమ్ రాసుకోవాలి, 1 time రాసుకోవాలి. సేమ్ ఉన్నప్పుడు పవర్స్ ఏమవుతాయి? యాడ్ అవుతాయి. 2 - 2. సో ఇది ఏమైపోయింది? క్యాన్సిల్ అయిపోయింది. 0 వచ్చింది.
10 పవర్ 0 అంటే 1. సో ఈ కిందది మనకి పైకి మూవ్ అయిపోయింది అనమాట. ఇంటర్నల్లీ మనం ఈ ప్రాసెస్ చేస్తాం, బట్ ఇదంతా మనము ఫాలో అవ్వము. ఎందుకు ఈ పైకి వెళ్తే -2 ఎందుకు వస్తుంది అని అడిగే వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను. ఇక్కడ ఏమైందంటే ఈ 10² నేను పైకి మూవ్ చేసినప్పుడు అది 10 పవర్ -2 అయిపోయింది అనమాట. ఓకే, అందుకోసం ఇట్లా నేను ఇప్పుడు ఈ 0.01 ని ఇట్లాగా రాసుకున్నాను. 0.01 ఈజ్ నథింగ్ బట్ 10 పవర్ -2. సో నేను ఆ వాల్యూని ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేసేస్తా. లేదు ఒకసారి 1/10 100 రాసుకొని నెక్స్ట్ మీరు 10² రాసుకొని అట్లా స్టెప్స్ కూడా చేయొచ్చు. ఓకే, లాగ్ దీన్ని నేను ఫస్ట్ ఫ్రాక్షన్ లాగా రాస్తున్నా. 1/100 బేస్ 10. నెక్స్ట్ లాగ్ ఈ 1/100ని మనం ఏం రాస్తున్నాం, 1/10² బేస్ 10. అట్లాగే మళ్ళీ ఇలా ఈ 1/10² ఉంది కదా, ఈ 10² ని పైకి తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, 10 పవర్ -2 అయిపోయింది. ఇక్కడ బేస్లో 10 యాస్టీస్గా ఉంది. ఇప్పుడు చూస్తే ఇది మనకి ఫార్ములాస్లోకి మ్యాచ్ అవుతుంది. మన ఫార్ములా ఏంటి, log x పవర్ n. ఈ ఫార్ములాకి మ్యాచ్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న n వాల్యూ ముందుకు వచ్చేసింది. ఈ n వాల్యూ ఏముంది, -2 ఉంది. సింబల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని క్యారీ చేయాలి. ఓన్లీ 2 రాయకూడదు, రాస్తే రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, log 10 ఈ -2 వచ్చేసింది కాబట్టి 10 బేస్ 10. ఇప్పుడు చూడండి, -2 ఇంటూ ఈ log 10 బేస్ 10 అంటే ఏంటి, మళ్ళీ ఫస్ట్ ఫార్ములాతో మ్యాచ్ అయింది. సో log a బేస్ a ఈక్వల్ టు 1. సో -2 ఇంటూ 1 -2, మనకి ఆన్సర్ -2 వచ్చింది. సో log 0.01 బేస్ 10 ఈక్వల్ టు -2. ఓకే, ఇట్లా మనము నీట్గా చేసేస్తే మనకి 2 మార్క్స్ అనేవి పడతాయి. ఇక్కడ ఏదైతే ఫార్ములా యూజ్ చేశారో అది కూడా మెన్షన్ చేయాలి. ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ రావడానికి మనం యూజ్ చేసిన ఫార్ములా ఇది, log x పవర్ n బేస్ a ఈక్వల్ టు n log x బేస్ a. ఇది సిన్స్ అని మెన్షన్ చేసుకోండి, బ్రాకెట్ పెట్టుకోండి. ఇక్కడ కూడా సిన్స్ అంటే మనం దీని ద్వారా ఇది వేసాము అని అర్థం. therefore రాయకూడదు ఇక్కడ. ఓకే, ఇక్కడ log a బేస్ a ఈక్వల్ టు 1 సెకండ్. అంటే మోస్ట్లీ మనకి ఇప్పటి వరకు ఈ 2 ఫార్ములాసే యూజ్ చేసాం కదా, log a ఇది. ఈ ఫార్ములాస్ మీద కూడా ఇప్పుడు మనం కొన్ని సమ్స్ చూద్దాం. ఇప్పటి వరకు మనము ఈ ఫార్ములాని యూజ్ చేసాము, log a బేస్ a ఈక్వల్ టు 1. అట్లాగే log x పవర్ n బేస్ a ఈక్వల్ టు n log x a ఇది యూజ్ చేసాం. ఈ 2 ఎక్కువ అయింది. ఇప్పుడు ఈ 2 కూడా మనం ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. ఇప్పుడు చూసినట్లయితే ఇది ఎట్లా ఉంది, ఎక్స్పాండ్ 243/32. ఇక్కడ లాగ్ అనేది ఉంటుంది. ఓకే, లాగ్ అనేది నేను రాయి, దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఓకే, నేను సొల్యూషన్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాను, జస్ట్ ఇది రాసుకోవాలి, log 243/32. ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్గా ఆ ఫార్ములాలో కనపడుతుంది, రైట్? x/y ఫార్ములాలో మనకి కనపడుతుంది. సో దీన్ని డైరెక్ట్గా ఆ ఫార్ములాను మనం అప్లై చేయొచ్చు. ఈక్వల్ టు log x అంటే ఇక్కడ ఎంత, 243. అట్లాగే ఫార్ములాలో మనకి మైనస్ కదా, డివిజన్ వచ్చినప్పుడు నేను గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇది మనకి మైనస్ లా కనిపిస్తుంది. సో సేమ్ మైనస్ వస్తుంది. log y ప్లేస్లో మనకి 32 ఉంది, 32. ఓకే, 32 ఇక్కడతో అయిపోయింది. దీనికి మనం ఏ ఫార్ములా యూజ్ చేసామో అది మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాం అనమాట. సిన్స్ అని చెప్పి ఈ ఫార్ములాని మనం ఇక్కడ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ 243ని మనం ఏమన్నా చేయగలమా చెక్ చేసుకోవాలి. అంటే క్యాన్ వి ఎక్స్ప్రెస్ దిస్ పవర్స్ ఆఫ్ ఎనీ నంబర్, అట్లా ట్రై చేయాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చెక్ చేసుకుంటాము. 243 ఇక్కడ చూసినప్పుడు 243 అనేది మనకి
లాస్ట్ డిజిట్లో ఏముంది 3 ఉంది. సో 3ని మనము 2తో డివిజన్ అవ్వదు కదా, సో మనం 3ని తీసుకోలేము, సారీ 2ని తీసుకోలేము. ట్రై టు టేక్ 3 అనేది దీంట్లో క్యాన్సిల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు 3 తీసుకుంటున్నాను. 3 తీసినప్పుడు ఈ 3 అనేది 24లో హౌ మెనీ టైమ్స్ ఒకసారి మనం థింక్ చేసుకొని 24లో ఎన్నిసార్లు ఇది క్యాన్సిల్ అవుతుందో. 7 3s are 21, 8 3s are 24. సో నేను 8 టైమ్స్ ఇది 24లో క్యాన్సిల్ అవుతుంది. అట్లాగే 1 3 3 నాకు ఇక్కడ 81 అనేది వచ్చింది. సో అగైన్ మళ్ళీ 81 ఇక్కడ 1 ఉంది. సో నాకు అగైన్ 2 అనేది క్యాన్సిల్ అవ్వదు. సో మళ్ళీ అగైన్ నేను 3 తీసుకుంటా. 3 తీసుకున్నప్పుడు 8లో 3 ఎన్నిసార్లు 3 టైమ్స్ తీసుకుంటే 9 అయిపోతుంది. 3 3s are 9. ఇక్కడ 8 ఉంది. 2 టైమ్స్ తీసుకోవాలి. 2 3s are 6. ఇక్కడ 6 పోయినప్పుడు ఇంకా దీంట్లో ఎంత మిగిలింది మనకి 8లో 8 - 6 2 మిగిలింది. సో 2 ఈస్ క్యారీ. 2 అండ్ ఇక్కడ 1 ఉంది కదా, సో ఇంటర్నల్ లోపల మనకి 2 అనేది ఇక్కడ కనపడదు. 2 and 1 అనమాట 21. 21లో మనం ఇప్పుడు మళ్ళీ 3ని క్యాన్సిల్ చేయాలి. సో 21లో మళ్ళీ మనం ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తాము, ఇక్కడ 6 కాదు వేయాల్సింది 2. 2 3s are 6 కదా, సో 6 ఉంది మనకి, ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయిందో అది వేయాలి. సో 2 టైమ్స్ 2 3s are 6. ఆ 6ని మనం మైండ్లోనే ఉంచుకోవాలి. ఇక్కడ 8లో నుంచి 6 పోతే నాకు ఇంకా 2 లెఫ్ట్ ఉంది అండ్ ఈ 1 యాడ్ చేసుకోవాలి 21 పక్కన. సో 21లో మళ్ళీ అగైన్ 3 ఎన్నిసార్లు చెక్ చేసుకోవాలి. 3 అనేది 21లో 7 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా 7 టైమ్స్ 7 తీసుకున్నాం. మళ్ళీ అగైన్ ఈ 27లో 3 అనేది పోతుంది. సో అగైన్ 3 తీసుకుంటే 3 అనేది 27లో ఎన్నిసార్లు పోతుంది 9 టైమ్స్. 9 3s are 27. మళ్ళీ అగైన్ 9 వచ్చింది. 9లో మళ్ళీ 3 టైమ్స్. ఇప్పుడు ఈ 3ని 1 టైం తీసుకుంటాం. ఇక మనకి 3 ఈ నెంబర్ అనేది 3 పవర్లో మనకి ఎక్స్ప్రెస్ అయిపోయింది. సో 243 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1 2 3 4 5. సో 5 3s అనేవి మనకు వచ్చాయి. సో దీన్ని మనం ఎలా రాస్తాము, 3 పవర్ 5 అని రాసుకుంటాం. ఓకే, సో నేను 243 ప్లేస్లో ఇప్పుడు 3 పవర్ 5 రాసుకోవచ్చు. అట్లాగే 32ని కూడా మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. 32ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాము, ఇట్లా తీసుకుంటే లాస్ట్ డిజిట్ 2 ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఆల్వేస్ గో ఫర్ 2. 2తో మనకి డివిజిబుల్ అవుతుంది. 1 టైము ఇంకా 1 లెఫ్ట్ ఉంది. ఇక్కడ 1 and 2 కలిపితే 12. 12లో 6 టైమ్స్, మళ్ళీ 2 అగైన్ మళ్ళీ 2, దీంట్లో 8 టైమ్స్ 2, 4 టైమ్స్ 2 టైమ్స్. సో మళ్ళీ నేను ఇక్కడ 2 తీసుకుంటే 1 టైం. 1 2 3 4 5 టైమ్స్ అనేది మనకి వచ్చింది. 32 ఈక్వల్ టు 2 పవర్ 5 అని మనం రాస్తాం. ఓకే, అంటే దీన్ని 2లో మనం ఎక్స్ప్రెస్ చేయగలిగాం అనమాట. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. కొన్ని నెంబర్స్లో ఓన్లీ ఇలా 2 or 3 రావు. 3 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్, లేదంటే 5 పవర్ 2 అండ్ 2 పవర్ 1 అట్లా వస్తాయి అనమాట. డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. సో మీకు 2 మార్క్స్లో ఈ క్వశ్చన్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మీకు ట్రిక్కీగా ఇస్తాడు. కొన్నిసార్లు మనం ఇట్లా చేసేటప్పుడు మిస్టేక్ తెలియకుండానే మిస్టేక్ చేసేస్తాము. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. ఆ ఎగ్జాంపుల్ నేను చెప్పిన తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తాను. చూడండి, 2024 అంటే లాస్ట్ ఇయర్ అనమాట. ఈ నెంబర్ ఇచ్చి ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ ఇన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రైమ్ అని ఇచ్చాడు. ఇట్లా ఇచ్చినప్పుడు మనం దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లోకి ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. లాస్ట్లో 4 ఉంది కాబట్టి మనము 2తో స్టార్ట్ చేస్తాం. 2తో స్టార్ట్ చేస్తే డివిజిబుల్ అవుతుంది. సో 2 అనేది ఇక్కడ 1 టైము, 0 యాజ్ టీజ్ ఉంది కాబట్టి 0 దింపేసుకుంటాము. మళ్ళీ 2 అనేది ఇక్కడ 1 టైము, 4లో 2 టైమ్స్, 1 0 1 2.
అంటే ఇప్పుడు 2తో డివైడ్ చేస్తున్నామంటే ఎగ్జాక్ట్గా దీంట్లో సగం వస్తుంది. అది మనకు కొంచెం గుర్తుండాలి మైండ్లో. అప్పుడు మనం చేసే తప్ప రైట్ అనేది ఈజీగా మనము క్యాచ్ చేయొచ్చు. సమ్ టైమ్స్ అది రాంగ్ అవుతుంది. అది ఎలా రాంగ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు 2 తీసుకుందాం. 2 తీసుకుంటే ఇక్కడ చూడండి 10లో ఎన్నిసార్లు 5 టైమ్స్, రైట్? ఇక్కడ 2లో ఫస్ట్ నెంబర్ తీసుకున్నాము, 1 టైం సరిపోయింది. ఇది నెక్స్ట్ నెంబర్లో పోదు కాబట్టి 0 పెట్టుకున్నాం. ఇక్కడ 1లో పోదు కాబట్టి డైరెక్ట్గా 10లో తీసుకున్నాను, 5 టైమ్స్ అయింది. సో నేను ఇక్కడ మళ్ళీ 1లో చూడాలి, 1లో పోవట్లేదు. సో 12 తీసుకుంటున్నా. 12 తీసుకున్నప్పుడు 12లో హౌ మెనీ టైమ్స్? 6 టైమ్స్. సో నేను ఇట్లా 5 and 6 అని వేసేసాను అనుకోండి, అక్కడ మిస్టేక్ అయిపోతుంది. ఎందుకు మిస్టేక్ అయింది అంటే ఇక్కడ 1లో పోనప్పుడు నెక్స్ట్ నెంబర్కి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవాలి మనం. 0 పెట్టుకోకపోతే ఏమవుతుంది? ఎగ్జాక్ట్గా 2తో డివిజన్ చేస్తే దీంట్లో హాఫ్ రావాలి కదా, మనకి హాఫ్ రాకుండా చూడండి 56 వచ్చింది. సో 56ని హాఫ్ చేస్తే జస్ట్ 100 అబవ్ వచ్చింది, కానీ ఇక్కడ 1000 అబవ్ రావాలి మనకి. సో మనం రాంగ్ చేసాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ డూ మిస్టేక్ హియర్ ఓన్లీ, ఈవెన్ టాపర్స్ ఆల్సో. ఎందుకంటే అక్కడ మనం అంత ఆలోచన చేయలేం, ఇక్కడ 0 పెట్టాలి, అప్పుడే ఇది కరెక్ట్ అవుతుంది. ఓకే, తర్వాత మళ్ళీ అగైన్ 2 తీసుకున్నాం. ఎందుకు 0 పెట్టాలంటే ఈ 2 నెంబర్లు ఒకేసారి మనం చూస్తున్నాం కాబట్టి, 1లో పోలేదు. సో నెక్స్ట్ నెంబర్ చూస్తున్నాం కాబట్టి 0 పెట్టుకుని అప్పుడు మనం ఈ 2 నెంబర్స్ని కలిపి చెక్ చేస్తాం. 12లో 6 టైమ్స్ అనమాట. ఇప్పుడు 506ని డబల్ చేసుకుంటే మీకు 1012 వస్తుంది. అంటే 2 అనేది ఎగ్జాక్ట్గా దీన్ని 506 టైమ్స్ డివిజన్ చేసింది అన్నట్టు. ఓకే, ఈ 2ని అగైన్ మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఇక్కడ 2 2s are 4, ఇక్కడ 1 లెఫ్ట్, 1 and 0 10. 10లో మళ్ళీ 5 టైమ్స్, ఇక్కడ 3. 2 అనేది 6లో 3 టైమ్స్, 253 వచ్చింది. సో 253లో మళ్ళీ అగైన్ 2 పోతుందా అంటే పోదు. ఎందుకు? బికాజ్ లాస్ట్ డిజిట్లో 3 ఉంది. 3 ఉన్నప్పుడు 2తో డివిజిబుల్ చేయలేం. సో 3 పోతుందేమో చూడొచ్చు, బట్ 3 కూడా ఇక్కడ డివిజిబుల్ అవ్వదు. ఎందుకంటే చూడండి 25 ఉంది. 25లో మనము 8 3s are 24, 1 లెఫ్ట్, ఇక్కడ 13 వచ్చింది. 13లో మనకి 3 అనేది డివిజిబుల్ కాదు. సో మనము ఇక్కడ నేను 11తో ట్రై చేస్తున్నాను, చూద్దాం. ఇంకా మధ్యలో ఉన్న ఏ నెంబర్స్ కూడా డివిజిబుల్ అవ్వవు, మీరు ట్రై చేసుకోండి. 11తో ట్రై చేసినప్పుడు చూడండి 1 11 11, 2 11s are 22. సో నేను ఇక్కడ 2 టైమ్స్ తీసుకున్నప్పుడు 22, 25 minus 22, ఇంకా మనకి 3 లెఫ్ట్ ఉంది. సో 3 అనేది క్యారీ, ఇక్కడ ఒక 3. సో 3 3 33. 33లో మనకి 3 టైమ్స్ 23 వచ్చింది. సో ఈ 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్సే కాబట్టి మనము మళ్ళీ ఇంకా దీన్ని కంటిన్యూ చేయలేము అనమాట. ఇక్కడతో ఎండ్ అయిపోయింది. 23 అనేది ఇంకోసారి తీసుకుంటే 1 వస్తుంది 23 టైమ్స్. సో 2024ని మనం ఇట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 2024 ఈక్వల్ టు 2 into 11 into 23, రైట్? ఇక్కడ మనకి దీని తర్వాత 2 పవర్ 3 టైమ్స్ ఉంది కాబట్టి 2 cube into 11 power 1 into 23 power 1. దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ అనమాట. ప్రైమ్ ఫ్యాక్టర్స్లో మనం దీన్ని ఎక్స్ప్రెస్ చేసాం. ఇట్లా మనం చేస్తాం. ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా అవుతూ ఉంటాయి. సో దానివల్ల మంచిగా చదివే పిల్లలకి కొన్ని మార్క్స్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనము ఇవి చూసుకోవాలి. ఓకే, ఇది సమ్లో పార్ట్ కాదు, బట్ ఇక్కడ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి నేను దీనికి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి 32ని మనం 2 power 5 అని రాసుకోవచ్చు. సో ఇది కంటిన్యూ చేద్దాం. 243ని మనము 3 power 5 log 3 power 5 మైనస్ 32ని log 2 power 5. ఇక్కడ ఎందుకు రాస్తున్నాను అనేది ఒకసారి చూసుకోండి. కొంతమందికి ఇది ఎక్స్ప్రెస్ చేసాము, ఓకే 32 బదులు 2 power 5 కదా, ఎగ్జాక్ట్గా 32 అనేది 2 power 5. ఓకే, 243 అనేది 3 power 5. సో 243 ప్లేస్ని నేను ఇట్లా రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట. సో 243 తీసేసి ఇది యూజ్ చేస్తున్నాను. 3 power 5 అన్నా
243 అన్న ఒకటే. సో పై స్టెప్కి కింద స్టెప్కి మనకి రిలేషన్ అనేది కనిపించాలి. నువ్వు బ్యాక్ నుంచి పైకి వెళ్ళినా ఇది రావాలి, దీని నుంచి కిందకు వచ్చినా ఇది రావాలి. అట్లా రావట్లేదు అని అంటే మనం మిస్టేక్ చేసినట్టు. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. log 3/5 మైనస్ 2/5 రాసుకున్నాం. ఇప్పుడు మనకి ఏ ఫార్ములాతో మ్యాచ్ అవుతుంది? ఇది మళ్ళీ అగైన్ log x⁴n బేస్ ఏ ఫార్ములాతో మ్యాచ్ అవుతుంది. సో ఈ పవర్లో ఉన్న వాల్యూ ముందుకు వచ్చేస్తుంది. సో 5 log 3 మైనస్ ఈ 5 అనేది మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చేసింది 5 log 2. సిన్స్ వాట్ ఈస్ ద ఫార్ములా? ఏదైతే మనం వాడామో ఆ ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా యూజ్ చేసాం, అది రాయాలి. ఇక్కడ రాసి బ్రాకెట్ క్లోజ్ చేసుకోవాలి. ఓకే, దెన్ ఇంకా మనం దీన్ని ఏమన్నా చేయొచ్చా? వాడు ఎక్స్పాండ్ చేయమన్నాడు. సో వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ హియర్. మీరు దీన్ని ఇక్కడ లీవ్ చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ 5 అనేది కామన్ ఉంది కాబట్టి 5 కామన్ తీసేసి వదిలేయచ్చు. log 3 మైనస్ log 2 అంతే. ఇక్కడ మనకి బేస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి బేస్ని మనం మెన్షన్ చేసుకోలేదు. ఒకవేళ బేస్ ఇచ్చాడు అనుకోండి, ఆ బేస్ని క్యారీ చేస్తాం అనమాట. ఏమీ లేకపోతే మనం 10 రాసుకోవచ్చు. దట్ ఈస్ అవర్ విష్. జనరల్గా బేస్ ఏమి ఇవ్వని వాటికి 10 అనేది మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక సమ్ చెక్ చేద్దాం. ఎక్స్పాండ్ log a³ b² c5. సో ఇప్పటి వరకు మనకి ఎన్ని ఫార్ములాస్ యూజ్ చేసాము? ఇది యూజ్ చేసాము, ఇది యూజ్ చేసాం, అండ్ ఇది కూడా యూజ్ చేసాం. సమ్ టైమ్స్ ఇది రేర్గా వస్తుంది, ఇది ఇంకొక సమ్లో వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇక్కడ ఇప్పుడు XY ఫార్ములా, ఇది ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి, మనకి అది 2 వేరియబుల్స్లో రాసుకున్నాం. సో దీనికి సొల్యూషన్ రాద్దాం. ఎక్స్పాండ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ దేన్ని ఎక్స్పాండ్ చేయాలో దాన్ని తీసుకోవాలి. a³ b² c⁴ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది ఎలా ఉందంటే log XYZ ఫార్మాట్లో, అంటే ఇది ఈ మొత్తాన్ని మనము ఎక్స్ అనుకోవాలన్నమాట. అంటే a³ మొత్తం ఎక్స్. సో మనం మళ్ళీ ఇది ఎక్స్ లాగా లేదు కదా అని మనం అనుకోవద్దు. ఒకవేళ ఈ ఫార్ములాతో సింక్ అవుతుందేమో అని మీకు అనిపించవచ్చు. అట్లా అనిపించి మీరు ముందు 3ని 2ని వీటిని మనం సపరేట్గా తీసుకురాలేము, ఎందుకంటే ఇవన్నీ కలిసి ఉన్నాయి. సో ఫస్ట్ వీటిని డివైడ్ చేసిన తర్వాత ఇండివిజువల్గా ఉన్నప్పుడు మనము ఈ ఫార్ములాతో మ్యాచ్ అవుతుంది. ఇది సింగిల్ నెంబర్ లాగా లేదు కదా, సో మనం దాన్ని అలా చేయలేము అనమాట. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ ఫార్ములాతో మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను ఆ ఫార్ములాతో ఎక్స్పాండ్ చేస్తున్నాను. log a³ ప్లస్ log b² ప్లస్ log c⁴ ఇలా వేసుకున్న తర్వాత ఇది ఏ ఫార్ములా యూజ్ చేసాము? సిన్స్ ఆ ఫార్ములా రాయాలి. ఆ ఫార్ములా ఇది log XY బేస్ ఏ. సో నేను అది ఇక్కడ కింద రాస్తున్నాను. log XYZ, ఇది 3 వేరియబుల్స్లో బేస్ ఏ ఈక్వల్ టు log X బేస్ ఏ ప్లస్ log Y బేస్ ఏ ప్లస్ log Z బేస్ ఏ. ఈ ఫార్ములా అనమాట. దీన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు log a³ అనేది మనకి ఏ ఫార్మాట్లోకి వచ్చేసింది? ఈ ఫార్మాట్లోకి వచ్చింది. log x⁴n లాగా ఉంది. సో మనకి ఇక్కడ బేస్ అనేది లేదు, ఉన్నా లేకపోయినా మనం ఇక్కడ 10 అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అది అలా వదిలేయచ్చు. చూడండి, ఇప్పుడు log a³ మనకి ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది? ఈ 3 అనేది ముందుకు వచ్చేసింది. 3 log a ప్లస్ 2 log b. ఇక్కడ కూడా నేను ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నాను. n ప్లేస్లో ఉన్నట్టు ముందుకు వచ్చింది. log b అనేది రాదు, ఇక్కడే ఉంటుంది. ఓన్లీ పవర్లో ఉన్నది ముందుకు వస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది ఇట్లా రాస్తారు, మళ్ళీ ఈ బీని ఎట్లా రాసుకోవాలో తెలీదు, మళ్ళీ ఈ b² ఈ పైన చూసేసి b² రాస్తారు, ఇక్కడ 2 రాస్తారు, ఇక్కడ 2 రాస్తారు. సో దానివల్ల మళ్ళీ మిస్టేక్ అది. అంటే ఇక్కడ మనం ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి వస్తున్నాము అంటే సమ్ చేంజ్ అనేది ఉండాలి కదా. ఆ చేంజ్ ఏంటంటే ఈ 2 ముందుకు వచ్చేసింది అనమాట, బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. ఈ 5 అనేది ఇక్కడ ముందుకు వచ్చేసింది. log c⁴ రాదు, ఎందుకంటే ఇది ముందుకు వచ్చేసింది కాబట్టి. సో అది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి, మిస్టేక్ చేయకోకుండా.
సో ఇంకా ఇక్కడతో ఇది ఎక్స్పాన్షన్ అయిపోయింది, మనం దీన్ని ఇంకా ఏమి చేయలేం. సో దిస్ ఇస్ ద ఎండ్. అగైన్ ఇక్కడ ఇది మళ్ళీ రాసుకోండి, a cube b square c power 5. ఇప్పుడు జస్ట్ ఇట్లా చేసినందుకు మీకు 2 మార్క్స్ అన్నమాట. ఇక్కడ 2 ఫార్ములాస్ మనం యూజ్ చేసాం. ఒకటేంటి ఈ ఫార్ములా అండ్ అగైన్ ఇంకో ఫార్ములా ఏంటంటే ఈ స్టెప్ దగ్గర ఈ ఫార్ములా యూజ్ చేసి, ఓకే. ఇక్కడ కూడా సిన్స్ అని పెట్టి మీరు ఈ ఫార్ములాని రాయాలి. దెన్ మీకు కంప్లీట్గా 2 మార్క్స్ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు మనకి మనం ఈ ఫార్ములాస్ చూసాము. ఫస్ట్ పార్ట్లో మనం ఫార్ములాస్ డిస్కషన్ చేసాం. ఇది సెకండ్ పార్ట్, ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేసాం. ఇంకా నెక్స్ట్ పార్ట్లో మనము 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఇఫ్ వెరీ బిగ్గా ఉంటే సమ్ టైమ్స్ 6 మార్క్స్లో కూడా ఇవ్వచ్చు, కొంచెం డిఫికల్టీ ఉంటే. సో ఆ 2 టైప్స్ 4 మార్క్స్ అండ్ 6 మార్క్స్ నేను నెక్స్ట్ పార్ట్లో కవర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే, మీకు ఇది యూస్ఫుల్గా ఉంది, అర్థమవుతుంది అనుకున్నట్లయితే, ఎవరైతే వెరీ బేసిక్ లెవెల్స్ కూడా అర్థం కాని వాళ్ళకి సజెస్ట్ చేస్తే దే కెన్ ఇంప్రూవ్ దేర్ స్కిల్స్. చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అండ్ వచ్చిన వాళ్ళు కూడా మిస్టేక్స్ ఏవైతే మనం చేస్తున్నామో డైలీ, బాగా టాప్ వచ్చే స్టూడెంట్స్ కూడా చాలా చాలా సిల్లీ మిస్టేక్స్ చేసి మన మార్క్స్ అనేది పోగొట్టుకుంటూ ఉంటాం. సో ఎక్కడ మనం ఎగ్జాక్ట్గా మిస్టేక్స్ చేస్తాము, ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి టిప్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి అన్నవన్నీ నేను ఈ ఛానల్లో డిస్కస్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో. సో మీకు నచ్చినట్లయితే మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే యూస్ఫుల్ అనుకుంటారో వాళ్ళకి ఈ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.